నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, అహంకారం, ఆత్మవిశ్వాసం మధ్య తారతమ్యమే నీ జీవిత జయ అపజయాల మధ్య అంతరాన్ని శాసిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 11 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:46, చంద్రోదయం రాత్రి 7:05, చంద్ర అస్తమయం ఉదయం 6:11. తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 8:01 వరకు, తదుపరి మూల. కరణము భవ, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి బహలవ. రాత్రి 1:52 వరకు, తదుపరి కౌలవ. యోగము సాధ్యము, మధ్యాహ్నం 1:53 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:33 నుండి 12:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 11 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 1:11 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:10 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 8:10 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. రాత్రి 8:10 నుండి మరుసటి రోజు ఉదయం 5:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం: జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూల నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట,
పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత ఏరువాక పౌర్ణమి. మనందరి కడుపు నింపే ఆ రైతన్న పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు, భారతదేశం అంతటా ఉండే రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఔషధులకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలామంది నమ్మకం. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పౌర్ణమిని సీతాయజ్ఞం అని, సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని కూడా అంటారు. ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ ఊరు బయటకు వెళ్ళి చెర్నాకులతో తోరణాలను కట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువచ్చి ఎడ్ల మెడలో కడతారు. ఈ విధంగా చేయడం వల్ల పంట పొలాలు బాగా పండుతాయని, పశు సంపద పెరుగుతుందని నమ్మకం. ఈ ఏరువాక పౌర్ణమి రోజున చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఏరువాక పౌర్ణమి రోజున వటసావిత్రి వ్రతం చేస్తారు. వటసావిత్రి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఇస్తారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. దాన్ని త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తాం. ఈ రోజున వటవృక్షానికి పసుపు కుంకుమలతో పూజిస్తాం. దాని చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని, ఇద్దరు దీర్ఘాయుష్యుతో ఉండేలా త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయని పెద్దల నమ్మకం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అజ్ఞాత కాలములో పాండవులను, ద్రౌపదిని ఎవరూ గుర్తించలేరని ధర్మరాజుకు వరమిచ్చింది యమధర్మరాజు. ఈరోజు ప్రశ్న: మత్స్య దేశానికి రాజు ఎవరు? విరాటరాజు, కుకుంభట్లు, వలలుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సద్వినియోగం చేసుకుంటారు. వృషభ రాశి శ్రేయోభిలాషల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మిథున రాశి అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. కర్కాటక రాశి మరుపురాని సంఘటన ఎదురై మనస్సుకు హత్తుకుపోతుంది. సింహరాశి 2-3 విధాలుగా డబ్బు అంది ఇబ్బందులు తీరుతాయి. కర్కాటక రాశి ప్రత్యర్థులు మీ పట్ల కొంత సానుకూలమైన వైఖరి అనుసరించడం విశేషం. తులారాశి నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వృశ్చిక రాశి వర్తమాన పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మకర రాశి పరిచయాలు మరింత పెరిగి అందరితో ఆనందంగా గడుపుతారు. కుంభరాశి సమాజంలో మీపై మరింత ఆదరణ లభిస్తుంది. మీనరాశి వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.